మీకు ఎస్బీఐలోని అకౌంట్ ఉందా? అయితే ఈ న్యూస్ అయితే మీ గురించే. ఎందుకు అంటున్నానంటే ఎస్బీఐ బ్యాంక్‌లోని కొంతమంది చాలామంది మిడిల్ క్లాస్ ఏంటి, అప్పర్ క్లాస్ ఏంటి వాళ్ళ నగల్ని ఆ బ్యాంక్‌లో పెట్టి లోన్ తీసుకోవడం లాంటివి, లేకపోతే అందులో లాకర్ తీసుకొని పెట్టడం లాంటివన్నీ పనులు చేస్తూ ఉంటారు. నేను కూడా నా నగల్ని అందులోనే పెట్టి డబ్బులు తెచ్చుకున్నాను. అయితే మనమందరం కూడాను ఇప్పుడు గజ గజ వణుకుపోయే పరిస్థితి అయితే ఏర్పడింది. అది ఏంటి అంటే కళ్ళ ముందు చూస్తే కట్టలు కట్టలుగా డబ్బులున్నాయి. మరోవైపు చూస్తే ఆ క్యాషియర్‌కి బెట్టింగ్ ఆట ఆడే అలవాటైతే ఉంది. దాంతో ఆ క్యాషియర్ ఏం చేశాడంటే బ్యాంక్‌లో ఉన్న సొమ్మంతటిని కూడాను తన సొంత ప్రయోజనాలకైతే వాడేసుకున్నాడు. ఇలా బ్యాంక్‌లో ఉన్న డబ్బుల్ని మొత్తం 40 లక్షలనైతే బెట్టింగ్ ఆటల్లో పోగొట్టేసుకున్నాడు. ఇంకేముంది 40 లక్షలు పోగొట్టుకున్నాడు. వాటిల్ని ఎలాగైనా రికవరీ చేసి మళ్ళీ అందులో పెట్టాలిగా. నెమ్మదిగా పెడదామని చెప్పి అయితే ఇప్పుడు ఈ క్యాషియర్ చేతిలోని చాలా మంది అంటే కేజీలు కేజీలు బంగారం ఉన్న క్యా అకౌంట్లు అయితే ఈ క్యాషియర్ చేతిలోనే ఉన్నాయి. సో ఇతను ఏం చేశాడంటే ఆ బంగారం అకౌంట్లు అయితే ఎవరైతే ఉన్నాయో ఆ బ్యాంక్ అకౌంట్లో ఉన్న బంగారాన్ని అంతటిని కూడా ఒక 44 మంది పేర్ల మీద తీసేసి బయటికి అంటే దొంగతనంగా బయటికి తీసేసి ఆ 44 మందితోని ఫైనాన్స్ కంపెనీల్లోని అక్కడ కొంచెం బంగారాన్ని అయితే తాకట్టు పెట్టించేసి అందులో కొంత కమిషన్ వాళ్ళని తీసుకోమని చెప్పి మిగిలిన డబ్బుల్ని ఇతని అకౌంట్కి అయితే కొట్టించేసుకున్నాడు. అలా ఆ బంగారాన్ని మొత్తాన్ని ఎంత దగ్గరగా 15 కేజీలు బంగారాన్ని అలాగే మార్పిడి చెరిపిడి చేసాడు. అంతేకాకుండా 4 కేజీల 17 గ్రాములు వాళ్ళ కుటుంబంలోనే భార్య భర్తలు వాళ్ళ పేర్లందరి మీద కూడాను అకౌంట్లు తీసేసుకున్నాడు. చుట్టుపక్కల చుట్టాల పేర్ల మీద అకౌంట్లు తీసేసుకున్నారు. దొంగ అకౌంట్లని తీసేసుకొని వాళ్ళందరూ కూడా బంగారం లోన్ పెట్టకపోయినా సరే బంగారం పెట్టి డబ్బులు తీసుకున్నట్టుగా 1,58,00,000 రూపాయలని మంజూరు చేసుకొని అవి కూడా దోచేశాడు. ఆ బ్యాంక్ లోని అవకతవకలు జరిగినట్లుగా 402 మంది ఇంతమంది అకౌంట్లలోంచి గోల్డ్లు అలాగే డబ్బు ఇవన్నీ కూడా తీసేసి అతను సొంతానికైతే వాడేసుకున్నాడు. అయితే ఇదంతా కూడా ఇతను ఒకడే చేయలేదు. ఇతనితో పాటు మేనేజరు అలాగే అటెండరు అలాగే ఇంకా కొంత 44 మంది మొత్తం వీళ్ళందరినీ కూడాను ఉపయోగించుకొని మొత్తానికి ఇంత పెద్ద స్కామ్ అయితే చేశాడు. దగ్గరగా 1.10 కోట్ల రూపాయలనైతే అతను దోచేయడం జరిగింది. అయితే అక్కడ మేనేజర్‌గా ఉన్న రిషిక్ గుప్తా అయితే 25 కేజీల 17 గ్రాములు అలాగే 1.10 కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగింది. అవకతవకలు జరిగినాయి అని చెప్పి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇవ్వడం వల్ల ఇదంతా కూడా ఇప్పుడు బయటకొచ్చింది. అయితే ఈ ఎంక్వైరీలో మొత్తం 44 మంది నిందితులుగా తేలారు. అందులో ఇద్దరైతే ఇప్పుడు ఇంకా పరారీలో ఉన్నారు. వాళ్ళని పట్టుకోవాల్సి ఉంది. ఇప్పుడు ఇప్పుడు బ్యాంక్‌లో పెడితేనే మన డబ్బులు సురక్షితం అనుకున్న వోళ్ళు, బ్యాంక్‌లో పెడితేనే మన డబ్బులు సురక్షితం అనుకున్న వాళ్ళు ఏమైపోవాలి? ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి అన్న ప్రశ్నార్థకాలైతే తయారయ్యాయి. ఇలాంటి వాళ్ళనైతే అసలు ఊరినే వదలకూడదు. అయినా ఇంత అవకతవకలు జరుగుతుంటే ప్రతి నెల ఆడిట్ అని ఇవన్నీ అవుతూ ఉంటాయి కదా! అలాంటప్పుడు ఇంత పెద్ద మొత్తంలో దోచేయడం ఎలా సాధ్యమైంది? ఇందులో ఎవరెవరి హస్తం ఉంది అయన్నీ కూడా బయటికి రావాలి. ఇలాంటివి మరోసారి ఇంకొకళ్ళు చేయకుండా కఠినమైన శిక్షలు వేయాలి. కఠినమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.